त्र्यम्बिके गौरी। నమస్కారం. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం. మీ ఇంట్లో అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? ఎన్ని సంబంధాలు చూసినా మంచి సంబంధం దొరకడం లేదా? అయితే నిరుత్సాహపడకండి. మీరు ఏ కులమైనా, ఎలాంటి సంబంధమైనా, స్వదేశీ విదేశీ సంబంధాలైనా ఇక్కడ సంబంధాలు దొరుకుతాయి. దాదాపుగా 1500 పెళ్లి సంబంధాలు కుదిర్చిన శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నుంచి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు మన స్టూడియోలోనే ఉన్నారు. ఇక మీకు ఎలాంటి సంబంధం కావాలో వివరించేందుకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్లకు కాల్ చేసి డాక్టర్ శ్రీమతి భాగ్యలక్ష్మి రెడ్డి గారితో నేరుగా మాట్లాడొచ్చు. ఇంకా వధూవరుల కోసం మీరు సంప్రదించాల్సిన వాట్సాప్ నెంబర్ అయితే 98604439. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. ముందుగా కార్యక్రమాన్ని ఒక చక్కటి శ్లోకంతో ప్రారంభిద్దాం. తప్పనిసరిగా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే ఓం గం గణపతే నమః. రైట్ అమ్మా. ఇప్పుడు మొదటిగా అస్సాంలో ప్రసిద్ధి చెందినటువంటి గోహతి అని చెప్తారు. మరి ఆ గోహతిలో విశిష్టత కలిగిన ఆలయం అంటే కామాఖ్య టెంపుల్ అని చెప్తారు. ఎందుకమ్మా కామాఖ్య టెంపుల్కి అంత విశిష్టత ఏర్పడింది? అంటే దశమహావిద్యల్లో అక్కడ ఉన్నటువంటి అమ్మవారి శక్తిపీఠంలో ఒకటనమాట. అంటే అమ్మవారి యొక్క యోని పీఠము అక్కడ ఉంది. దానివల్ల ఎప్పుడైతే మన జన్మస్థానమో అలాంటి స్థానం అమ్మవారిది అక్కడ ఉంది కాబట్టి అమ్మవారి సంవత్సరానికి ఒక్కసారి ఋతుస్రావం కూడా జరుగుతూ ఉంటుంది. అందువలన అక్కడ మనం నిర్వహించి యజ్ఞ యాగాది క్రతువులు మనం కోరిన కోరికలు తీర్చేటటువంటి కామితార్థ ప్రదాయిని కామాఖ్యాదేవి. అందువల్ల చాలామంది అరుదుగా, అంటే దూరమైనప్పటికీ 2.5 hours ఫ్లైట్లోనే పడుతుంది. అయినప్పటికీ కూడా కొంతమంది అయితే వెళ్ళగలుగుతున్నారు. కొంతమంది మాలాంటి వాళ్ళు వెళ్ళి అక్కడ నిర్వహించేటటువంటి ఏదైనా యజ్ఞం కానీ లేకపోతే చండీ హోమాలు కానీ అలాంటి వాటిలో కూడా పాల్గొనవచ్చు. వాళ్ళ గోత్రనామాలతో నన్ను సంప్రదించవచ్చు మన వాట్సాప్ నెంబర్కి. హోమం అంటే అమ్మ ఇప్పుడు రెండో పెళ్లి కానీ అట్లాగా ఆలస్యంగా వివాహం చేసుకోవాలనుకున్న వాళ్ళు కానీ ఉంటారు కదా, వాళ్ళు అక్కడికి వెళ్ళి కూడా హోమాలు చేస్తారని వింటున్నాం మనం. ఎలాంటి హోమాలు జరిపిస్తారమ్మా వాళ్ళు? అక్కడ అమ్మవారు కామాత్మిక దేవిగా ఉంది. ఆమె శ్రీ మహాలక్ష్మీదేవి. ఈ కామాత్మిక అయినటువంటి ఈ చండీ హోమం కామాత్మికాదేవి సమక్షంలో ఆవిడ జగజ్జన్ని భువనేశ్వరి దేవి అక్కడ మనం జరిపించినట్లయితే తప్పనిసరిగా వివాహం కానిటువంటి వాళ్ళకి వివాహాలు, పునర్వివాహం కోసం చూస్తున్న వాళ్ళకి వెంటనే తక్షణం పునర్వివాహం కుదరడం, అందువల్ల తర్వాత వారి ఏదైతే కామితాలు అంటే ఏదైనా సరే కామిత ఫలప్రదాయని అమ్మవారు. అందువల్ల అలాంటి ఈ కామాఖ్య సమక్షంలో ఆ ప్రాంగణంలో మనం నిర్వహించేటటువంటి పూజలు కానీ హోమాలు కానీ చాలా చాలా పరమ పవిత్రమైనవి. తప్పనిసరిగా సక్సెస్ 100% ఉంటుంది. కాబట్టి రాలేని వాళ్ళు గోత్రనామాలు పంపించినా సరిపోతుంది. లేకపోతే కనుక పాల్గొనే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు కూడా మనం 14, 15, 16 జూలై నెలలో అక్కడ ఉండడం జరుగుతుంది. అందువల్ల ఆ విధంగా మీరు మా కింది నెంబర్లో సంప్రదించవచ్చు. రైట్ అమ్మా. ఇప్పుడైతే కొన్ని ప్రొఫైల్స్ చూద్దామా? డెఫినెట్గా. ఆర్యవైశ్య క్యాస్టు ఈ యొక్క అమ్మాయిలవి అబ్బాయిలు కూడా తీసుకున్నాను నేను. అమ్మాయిలు చెప్తాను ఫస్ట్. 27 సంవత్సరాలు ఆర్యవైశ్య క్యాస్టు, 5'4" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే పనిచేస్తుంది పాప. 11 లక్షల శాలరీలో ఉంది. అమ్మ మొదటి కాలర్ అయితే రెడీగా ఉన్నారు, మరి మాట్లాడి కంటిన్యూ చేద్దాం. మురళి గారు సంగారెడ్డి నుంచి. నమస్తే అండి మురళి గారు. నమస్కారం అమ్మా. నమస్కారం. మేడంతో మాట్లాడండి మురళి గారు. నమస్తే అండి మురళి గారు, చెప్పండి. హలో హలో చెప్పండి. హలో నమస్కారం అమ్మా. నమస్తే అండి. అబ్బాయికి అమ్మాయికా పెళ్ళి? హలో మురళి గారు వినపడుతోందా? వినపడుతుంది. చెప్పండి. అబ్బాయికా అమ్మాయికా పెళ్ళి మేడం గారు అడుగుతున్నారు, చెప్పండి. అబ్బాయిలు, 2 అబ్బాయిలు. క్యాస్ట్ ఏంటండి? 2 అబ్బాయిలు. క్యాస్ట్ అయ్యవారు చాతాడ శ్రీ వైష్ణవ. చాతాడ శ్రీ వైష్ణవ. సరేనండి. అబ్బాయిలు ఏం చదువుకున్న సంవత్సరాలు? 5'3" హైటు, బీటెక్, ఎంఐ బెంగళూరులో జాబ్ చేస్తోంది. ఆర్యవైశ్య క్యాస్ట్లో 15 లక్షల జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. అలాగే 26 సంవత్సరాల అమ్మాయి, ఆర్యవైశ్య క్యాస్టు, 5'5" హైటు, బీటెక్, యుఎస్లో 80Kలో ఉంది పాప. తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా అబ్బాయిలు కూడా చెప్పుకోవాలి కాబట్టి ఆర్యవైశ్య క్యాస్ట్లో 28 సంవత్సరాల అబ్బాయి, 5'5" హైటు, బీటెక్, ఐసిఐసిఐ బ్యాంకులో పనిచేస్తున్నాడు. ఈయన హైదరాబాద్లోనే 50,000 జీతంలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్టు, వెల్ సెటిల్డ్, 29 సంవత్సరాలు, బీటెక్, బెంగళూరులో పనిచేస్తున్నాడు. 23 లక్షల జీతంలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి.
అదేవిధంగా 27 సంవత్సరాలు 5'6" హైటు బీటెక్ హైదరాబాద్లోనే 10 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి ఆర్యవైశ్య క్యాస్ట్లోని. రైట్, మరికొన్ని ప్రొఫైల్స్ అయితే చూసాం. ఇక వధూవరుల కోసం మీరు సంప్రదించాల్సిన వాట్సాప్ నెంబర్ 9866044439. అలాగే లైవ్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, వివాహ సంబంధాల్లో ఎలాంటి సంప్రదింపుల కోసమైనా సరే లైవ్లో శ్రీమతి డాక్టర్ కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లకు మీరు వెంటనే కాల్ చేసేయచ్చు. అలాగే మనం ఇందాక మాట్లాడుకున్నట్లు ఎంతో విశిష్టమైన ఈ కామాక్ష టెంపుల్కు మీరు ఆల్రెడీ ఫిబ్రవరిలో వెళ్ళారు, కానీ ఇక మళ్ళీ వెళ్ళడానికి కూడా ప్లాన్ చేస్తున్నారు కదా, ఎందుకమ్మా? అంటే మన ఫిబ్రవరిలో వెళ్ళినప్పుడు నాకు ఉన్నటువంటి అంటే ఏమిటంటే కామిత ఫలాలు అంటే మనకి ఆరోగ్యం కాయుండొచ్చు. నాకు కొంచెం అనారోగ్యంగా అనిపించింది. అనారోగ్యం అంతా కూడా జాగ్రత్తగా అమ్మవారు తీసుకొని నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చింది. అలా మనకి ఏది కోరుకుంటే అది జరుగుతుంది కాబట్టి మనకు అన్ని విధాలా కూడా ఆరోగ్యం కదా కావాల్సింది. అందువల్ల ఆరోగ్యం కోసం తర్వాత వేరే వివాహం కానటువంటి ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉన్నటువంటి వాళ్ళు కూడా వెళదామండి అనేసి వాళ్ళ కోరిక. అందువల్ల ఇప్పుడు ఇంత తొందరగా వెళుతున్నాను. ఫిబ్రవరి నుంచి ఇప్పుడు చూస్తేనేమో జూలైయే కదా, 4 నెలల్లో మళ్ళీ పెడుతున్నానంటే అమ్మవారి పిలుపుగానే భావిస్తాను. వాళ్ళకు కూడా కొన్ని కార్యక్రమాలు అయ్యాయి అలా అన్నమాట. రైట్ అమ్మా. అలాగే కొంతమంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు కానీ, సంతానలేమితో బాధపడుతున్న వారు, మనస్పర్ధలు, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఉన్న, రాజకీయ పదవుల కోసం కూడా ఆ కామాఖ్య టెంపుల్కి వచ్చి హోమాలు చేస్తారు అని విన్నాం కదా, అసలు అది నిజమేనా అమ్మా? ఎలాంటి హోమాలు చేస్తారు ఒకవేళ నిజమైతే? అంటే ఇప్పుడు మనము 2 రకాల పద్ధతులు ఉంటాయి, దక్షిణాచారం, వామాచారం. ఈ దక్షిణాచార పద్ధతిలో అంటే కనుక మన పూజలు, పునస్కారాలు, చండీ హోమాలు ఈ యథావిధిగా అక్కడ మనం చేసుకోవడం. స్థలం పవిత్రమైంది. స్థలం పవిత్రం అయితే ఎప్పుడైతే అయిందో అమ్మవారి శక్తిపీఠం కాబట్టి అక్కడ మనం చేసే ఏ చిన్న పూజ అయినా సరే గొప్ప మనకి చక్కటి ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. అందువల్ల అంత చక్కగా అందరికీ రిజల్ట్ బాగుంటుంది కాబట్టి పెద్ద పెద్ద గొప్ప పదవుల్లో ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, ఇంకా పదోన్నతికి ఇంకా గొప్ప వాళ్ళు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని తప్పనిసరిగా యజ్ఞయాగాది క్రతువులు అక్కడ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అందువలన అదేవిధంగా ఇక్కడ వాళ్ళు కూడా ఏమన్నా ప్రమోషన్స్ రావాలన్నా, లేకపోతే సంతానంలో ఏమన్నా సంతానం లేకపోయినా, వివాహం తరువాత భార్యాభర్తల మధ్య పరపచ్చాలు, ఇలాంటి వాళ్ళు కూడా గోత్రనామాలతో అక్కడ చేయించుకోవడానికి ముందుకు వస్తూ ఉంటారనమాట. ఏమైనప్పటికీ కూడా వాళ్ళ కోరికలు తీర్చేటటువంటి కామాక్షి, కామదాయిని అలాంటి అమ్మవారు కాబట్టి అమ్మవారి దగ్గర మనం చేయించడం కూడా నేను నా అదృష్టంగానే భావిస్తున్నాను. రైట్ అమ్మా. ఇక మరిన్ని ప్రొఫైల్స్ అయితే చూద్దాం. బ్రాహ్మిన్స్లో అబ్బాయిలు, అమ్మాయిలు. బ్రాహ్మిన్స్లో అమ్మాయి 27 సంవత్సరాలు 5'2" హైటు, యుఎస్లో ఉంది. పాప 150Kలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. 30 కోట్ల ప్రాపర్టీ ఉంది అమ్మాయికి. బ్రాహ్మిన్స్లో వెల్ సెటిల్డ్ వరుడు కావాలి, యుఎస్లో ఉండాలి. అదేవిధంగా 26 సంవత్సరాల అమ్మాయి బ్రాహ్మిన్స్లో 5'4" హైటు, బీటెక్ హైదరాబాద్లోని 24 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. బ్రాహ్మిన్స్లోనే 25 సంవత్సరాలు 5'6" హైటు అమ్మాయి బీటెక్ చేసి అమ్మాయి కూడా ముంబైలో చేస్తుంది. 11 లక్షల ప్యాకేజీలో ఉంది. 25 కోట్ల ఆస్తి ఉంది పిల్లకి. తగినటువంటి వెల్ సెటిల్డ్ వరుడు కావాలి. అలాగే బ్రాహ్మిన్స్లోనే 5'4" హైటు బీటెక్ హైదరాబాద్లోనే 10 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి. ఇక మరొక కాలర్ కూడా రెడీగా ఉన్నారు, మాట్లాడతాం. గోపాలకృష్ణ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి గోపాలకృష్ణ గారు. నమస్కారం అమ్మా. మాట్లాడండి, మేడం గారితో మాట్లాడండి. గోపాలకృష్ణ గారు ఇవ్వండి అమ్మా. చెప్పండి గోపాలకృష్ణ గారు. అబ్బాయికా అమ్మాయికా వివాహం? మా అబ్బాయికేనండి పెళ్లి చూపులు చూస్తున్నాము. మా అబ్బాయికి 38 సంవత్సరాలు. గోపాలకృష్ణ గారు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి. ఓకే, వాళ్ళు తగ్గించండి కాస్త. చెప్పండి. ఇప్పుడు గోపాలకృష్ణ గారు అబ్బాయి ఏం చేస్తున్నాడు? అబ్బాయి కిరాణా షాప్ అండి. సరే, అబ్బాయి బయోడేటా పెట్టండి చూద్దాం. మరి ఆ వయసు పిల్లలు ఉంటే మీకు తప్పనిసరిగా ఆన్సర్ మా ఆఫీస్ వాళ్ళు కాల్ చేసి మీతో మాట్లాడతారు. సరేనా? థ్యాంక్ యూ అండి గోపాలకృష్ణ గారు. రైట్ అమ్మా. ఇక ప్రొఫైల్స్ కంటిన్యూ చేద్దాం. బ్రాహ్మిన్స్లో అబ్బాయిలు 29 సంవత్సరాల బాబు 5'8" హైటు, యుఎస్లో ఉన్నాడు. 250K వస్తుంది. తగినటువంటి వధువు కావాలి. ప్లస్ ఏంటంటే శాఖ పట్టింపు లేదు. అదేవిధంగా బ్రాహ్మిన్స్లో 30 సంవత్సరాల అబ్బాయి బీటెక్ బెంగళూరులో బిజినెస్ చేస్తున్నాడు. ఇతను 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. 15 కోట్ల ప్రాపర్టీ ఉంది. వెల్ సెటిల్డ్. అబ్బాయికి తగినటువంటి బ్రాహ్మిన్స్ అయితే చాలు, వధువు కావాలి.
అదేవిధంగా 28 సంవత్సరాల అబ్బాయి 5'6" హైటు బీటెక్ హైదరాబాద్లోనే 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా బ్రాహ్మిన్స్లోనే 29 సంవత్సరాలు 5'7" హైటు ఎంఎస్ చేశాడు, యూఎస్లో ఉన్నాడు. ప్రజెంట్ అయితే కనుక హైదరాబాద్లోనే సెటిల్ అయ్యాడు. ఈ బాబు 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. 10 కోట్ల ప్రాపర్టీ ఉంది బాబుకి. అందుకని బ్రాహ్మిన్స్లో అమ్మాయిలు చదువుకుని ఉద్యోగం చేస్తున్న అమ్మాయిలు కానీ చదువుకుని ఉన్న వీళ్ళందరికీ కూడా ఇష్టమే, ఏ విధమైన డిమాండ్స్ లేవు. రైట్ అమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ అయితే చూసాం. ఇక వధువరుల కోసం మీరు సంప్రదించాల్సిన వాట్సాప్ నెంబర్ 9866044439. అలాగే లైవ్లో శ్రీమతి డాక్టర్ కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారితో మాట్లాడాలి ఇప్పుడు అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లకు వెంటనే మీరు కాల్ చేసేయచ్చు. అలాగే అమ్మ, మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఈ కామాఖ్య టెంపుల్లో వామాచార పద్ధతిలో కూడా హోమాలు జరిపిస్తూ ఉంటారు కదా, అసలు ఏంటమ్మా అవి ఎందుకు జరిపిస్తారు? అంటే అమ్మా మనకి కోరిన కోరికలు తీరుతుంటే భగవంతునిపై భక్తి పెరుగు అన్నట్లుగా భగవంతుని మీద మనకి భక్తి పెరగడానికి తర్వాత అక్కడ తప్పు లేదు. ఆ అస్సాం గోహతి అక్కడ ఆ క్షేత్రంలో ఈ యొక్క ఏదైనా సరే మనకి సంబంధించి వామాచార పద్ధతులు అక్కడ అమ్మవారికి ఇష్టమే. అందువల్ల రాత్రిపూట చేస్తూ ఉంటారట. అందువల్ల మనకి ఏంటంటే కనుక మనం మామూలుగా మన సాంప్రదాయం ప్రకారం చేయించుకుని వచ్చాము. ఆ విధంగా జరుగుతూ ఉన్నాయి. పెద్ద పెద్దవాళ్ళు గొప్ప వాళ్ళు వాళ్ళ పెద్ద పెద్ద కోరికలు తీరడానికి అన్ని రకాల పంచబలులు కూడా ఉంటూ ఉంటాయి, అవన్నీ చేసుకుంటూ ఉంటారు. ఆ విధంగా చేయడం అనేది అక్కడ అమ్మవారికి ఇష్టమైనటువంటి ప్రక్రియ కాబట్టి అది జరుగుతుంది. అంటే యాజ్ ఏ ఆస్ట్రాలజర్గా మీరు వీటన్నిటిని ఎంకరేజ్ చేస్తారా? మీరు అసలు హోమాలు చేపిస్తారమ్మా? హోమాలు అంటే చండీ హోమం ఇలాంటివన్నీ చేపిస్తామమ్మా. కమలాత్మిక హోమం పెట్టాం కదా అన్ని కోరికలు తీరడానికి. అలా అక్కడ భువనేశ్వరి మాత ఉంది. భువనేశ్వరి అంటే కనుక శ్రీ మహాలక్ష్మి, అక్కడ చేయించడం జరుగుతుంది. అలాగే అన్ని 10 మహావిద్యల్లో 10 మహావిద్యల్లో అంటే మనకి రాహుదోషం, కేతు దోషం, అలా జాతకరీత్యా ఏ దోషం ఉన్నా కూడా అక్కడ మనము చేయించడానికి హోమ గుండాలు ఉంటాయి, మనం చేయించుకోవచ్చు, అన్నీ బాగుంటాయి. ఈ వామాచార పద్ధతుల జోలికి నేను యాజ్ ఏ లేడీ ఆస్ట్రాలజర్గా నేను వెళ్ళను. మరికొన్ని ప్రొఫైల్స్ అయితే చూద్దాం. రెడ్డి క్యాస్ట్ అమ్మాయిలు చెప్తున్నాను. 27 సంవత్సరాల పాప 5'6" హైటు బీటెక్ 120Kలో ఉంది, వెల్ సెటిల్డ్, 10 కోట్ల ఆస్తి ఉంది. పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'6" హైటు ఎంబీబీఎస్ హౌస్ సర్జన్ చేస్తుంది, వెల్ సెటిల్డ్, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 25 సంవత్సరాలు 5'3" హైటు బీటెక్ ఎంఎస్ యూఎస్లో 120Kలో ఉంది, అమ్మాయి 8 కోట్ల ఆస్తి ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'7" హైటు బీటెక్ 30 లక్షల ప్యాకేజీలో ఉంది, వెల్ సెటిల్డ్, తగినటువంటి వరుడు కావాలి. మరొక కాలర్ కూడా రెడీగా ఉన్నారు, జయలక్ష్మి గారు అనంతపూర్ నుంచి. నమస్తే అండి జయలక్ష్మి గారు. కట్ అయిపోయినట్టుందమ్మా, మీరు కంటిన్యూ చేయండి. రెడ్డి క్యాస్ట్లో అబ్బాయిలు కూడా చెప్పుకుందాం, అమ్మాయిలు చెప్పుకున్నాం కాబట్టి 27 సంవత్సరాల అబ్బాయి 6'2" హైటు యూఎస్లో ఉన్నాడు. ఈయన 160K వస్తుంది, గ్రీన్ కార్డు హోల్డరు, 100 CR ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. అమ్మాయి ఇండియాలో ఉన్నా సరే వీళ్ళకి ఓకే. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు 6 అడుగుల హైటు ఎంబీబీఎస్ ఎంఎస్ డాక్టరు, 50 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి రెడ్డి క్యాస్ట్లో. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'7" హైటు బీటెక్ ఎంఎస్ కెనడాలో 120Kలో ఉన్నాడు, పిఆర్ ఉంది ఇతనికి, తగినటువంటి వధువు కావాలి, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు 6 అడుగుల హైటు బీటెక్ 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. రైట్, ఇక మరికొన్ని ప్రొఫైల్స్ అయితే చూసాం. వధువర్ల కోసం మీరు సంప్రదించాల్సిన వాట్సాప్ నెంబర్ 9866044439. అలాగే లైవ్లో డాక్టర్ శ్రీమతి భాగ్యలక్ష్మి రెడ్డి గారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఇక మరొక కాలర్ కూడా రెడీగా ఉన్నారు, జయలక్ష్మి గారు అనంతపూర్ నుంచి. నమస్తే అండి జయలక్ష్మి గారు. నమస్తే మేడం గారితో మాట్లాడండి. చెప్పండి జయలక్ష్మి గారు, అబ్బాయికి అమ్మాయికి వివాహం? అబ్బాయికి మేడం. నమస్తే మేడం. అబ్బాయికి క్యాస్ట్ ఏంటండి? బలిజా. ఓకే, అబ్బాయి ఏం చదువుకున్నాడు? అబ్బాయి ఎక్కువ చదవలేదు మేడం, 10th క్లాస్ చదివినాడు. 10th క్లాస్ అంటే కష్టమమ్మా మా దగ్గర. 10th ఇంటర్ దయచేసి నేను సంబంధాలు చెప్పలేను, డిగ్రీ అన్నా కనీసం ఉండాలన్నమాట. ఏమనుకోకండి జయలక్ష్మి గారు. థ్యాంక్ యూ అండి జయలక్ష్మి గారు. రైట్, ఇక మరొకటమ్మా, ఇప్పుడు ఆషాఢ బోనాలు అయితే జరుగుతున్నాయి కదా, మీరు ఆ పండగ జరుపుకుంటారా? అసలు దాని విశిష్టత ఏంటి? దాని విశిష్టత ఏంటంటే అమ్మవారి యొక్క ఏంటంటే శక్తి అంతా కూడా ఆషాఢ మాసం అంతా కూడా ఆడవాళ్ళ అరిచేతుల్లో గోరింటాకులాగా
అమ్మవారు కూడా చక్కగా అలంకార ప్రియురాలు కాబట్టి అమ్మవారు సౌభాగ్యవంతంగా మనందరినీ కూడా అలరిస్తూ ఉంటుంది. అలాంటి అమ్మవారికి నైవేద్యాలు పెట్టడం అనేది ఆచారంగా వస్తుంది. గ్రామ దేవతలకి జాతరలు, అదేవిధంగా తీర్థాలు, తర్వాత చూస్తేనేమో ఈ విధంగా బోనాలు. మన తెలంగాణలో బోనాలు, మేము తెలంగాణలో బోనాలు ఎత్తుకోవడం, మన ఆఫీసులోనే బోనం చేయటం, ఆ విధంగానే బంగారు మైసమ్మ ఉంది, అక్కడ బోనం సమర్పించడం, ప్రతి సంవత్సరం కూడా అఖండ దీపం పెట్టడం, ఇవన్నీ జరుగుతూ వస్తున్నటువంటి ప్రక్రియలు. ఇవన్నీ కూడా ఆనందాలమ్మ. బోనం ఎత్తుకోవడం అంటే ఒక అదృష్టం. బోనంతో మనము నడవడం అంటే ఇంకా మనకి చెప్పాలంటే భూమి మీద నూకలు చెల్లిపోకుండా ఇంకా ఆయుర్దాయం అమ్మవారు ఇస్తుందనే విశ్వాసమే అందరినీ కూడా, ఆడవాళ్ళని ముఖ్యంగా లక్ష్మీదేవుల్లా తయారయ్యి వాళ్ళు నడుస్తూ ఉంటే ఎంత అందంగా ఉంటుంది. గుళ్ళు గోపురాలన్నీ కలకల్లాడిపోతాయి, ముఖ్యంగా దేవతల గుళ్ళు. అందువల్ల అలంకార ప్రియురాలైనటువంటి అమ్మవారికి సౌందర్య లహరులుగా ఈ ఆడవాళ్ళందరూ కూడా బోనాలు ఎత్తుకుంటూ ఉంటారనమాట. ఎంతో చక్కగా చెప్పారమ్మా. అలాగే ఈ ఉత్తరాయణం వెళ్ళిపోయి దక్షిణాయన పుణ్యకాలం వస్తుంది అంటున్నారు కదా, మరి అది ఎప్పుడు వస్తుందమ్మా? వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ అంటాం కదా. ఉత్తరాషాఢ నక్షత్రం కానీ పూర్వాషాఢ నక్షత్రం కానీ ఆషాఢ మాసానికి పేరు రావడానికి ఉత్తరాషాఢ నక్షత్రం అన్నా ఉండాలి, పూర్వాషాఢ అన్నా ఉండాలి. ఆ రెండు ఉండడం, అప్పుడు ఆ రోజు నుంచి దక్షిణాయన పుణ్యకాలం వస్తుంది, ఉత్తరాయణ పుణ్యకాలం ముగిసిపోతుంది. అందువల్ల దాన్ని గురు పూర్ణిమ, వ్యాస పూర్ణిమ అంటూ ఉంటారు. అది కూడా చాలా విశిష్టమైనటువంటి మంచి పండుగ. రైట్ అమ్మా. మరికొన్ని ప్రొఫైల్స్ అయితే చూద్దామా. చౌదరి కేస్టు 30 సంవత్సరాలు, 5'7" హైటు, MBA చేశాడు. ఈయన 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈ అబ్బాయికి 10 కోట్ల ఆస్తి ఉంది, తగినటువంటి వధువు కావాలి. చౌదరి కేస్ట్ 28 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్. ఇతను యుఎస్లో ఉన్నాడు, 120K వస్తుంది, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. చౌదరి కేస్ట్ 30 సంవత్సరాలు, 5'5" హైటు, యుఎస్లో ఉంది పాప, 150K వస్తుంది, వెల్ సెటిల్డ్, తగినటువంటి వరుడు కావాలి. రైట్ అమ్మా. మరొక కాలర్ కూడా రెడీగా ఉన్నారు, రాజగోపాల్ గారు అనంతపూర్ నుంచి. నమస్తే అండి రాజగోపాల్ గారు. ఓకే అమ్మా, మీరు కంటిన్యూ చేయండి. చౌదరి కేస్ట్ 29 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్ చేసి హైదరాబాద్లోనే 10 లక్షల ప్యాకేజీలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి ఈ అమ్మాయికి. అదేవిధంగా చూసినట్లయితే కనుక మన దగ్గర అన్ని వర్ణాలు కూడా, హిందువులైతే చాలు అందరికీ కూడా మనం చూడటం వల్ల అబ్బాయిలు అమ్మాయిలకి ఎవరైతే ఆతృత పడుతున్నారో అవన్నీ తీసుకురావడం జరుగుతుంది. గౌడ్స్ క్యాస్ట్ 33 సంవత్సరాలు, 5'11" హైటు, యుఎస్లో ఎంఎస్ చేసి ఇతను ఆస్ట్రేలియా వెళ్ళి స్థిరపడ్డాడు, 400K వస్తుంది, పిఆర్ ఉంది. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. అదేవిధంగా గౌడ్స్ క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్. రైట్ అమ్మా. కాలర్ రెడీ ఉన్నారు, రాజగోపాల్ గారు అనంతపూర్ నుంచి. రాజగోపాల్ గారు నమస్తే అండి. రాజగోపాల్ గారు నమస్తే మేడం. రైట్, మేడం రెడీగా ఉన్నారు, మాట్లాడండి, మేడంతో మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. తన కుమారుడు, రెండో కుమారుడు డిగ్రీ చేశాడు. కులం ఏంటండి? క్యాస్ట్ ఏమిటి? క్యాస్ట్ బలిజా. బలిజా, ఓకే. అబ్బాయి ప్రొఫైలు నా పక్కనే వాట్సాప్ నెంబర్ ఉంది. ఆ వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. కార్యక్రమం అయిన తర్వాత మన ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది మీకు, సరేనా? థ్యాంక్ యూ అండి రాజగోపాల్ గారు. ప్రొఫైల్స్ కంటిన్యూ చేద్దామమ్మా. గౌడ్స్ క్యాస్ట్లో అమ్మాయిలు 26 సంవత్సరాల అమ్మాయి, 5'4" హైటు, బీటెక్, 5 లక్షల ప్యాకేజీలో ఉంది అమ్మాయి, వెల్ సెటిల్డ్, ₹1 కోటి కట్నం ఇస్తారు వీళ్ళు అమ్మాయికి. అందువల్ల ఎవరైనా సరే మీరు సంప్రదించవచ్చు. గౌడ్స్ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్ ఎంఎస్, యుఎస్లో ఉంది, 100K వస్తుంది పిల్లకి, వెల్ సెటిల్డ్, తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'3" హైటు, ఎంటెక్, 8 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా యాదవ క్యాస్ట్లో 29 సంవత్సరాలు, 5'8" హైటు, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఈ అబ్బాయికి బీటెక్ ఎంఎస్ చేసి యుఎస్లో 120Kలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. ఎర్రగొల్లలు వెళ్ళు. అదేవిధంగా యాదవ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంటెక్ చేసి ఇతను 13 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. హైదరాబాద్ అమ్మాయి కావాలంటున్నారు వీళ్ళు. యాదవ క్యాస్ట్లోనే అమ్మాయిలు 26 సంవత్సరాలు, బీటెక్ ఎంఎస్, యుఎస్లో 120Kలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి, 5 కోట్ల ప్రాపర్టీ ఉంది. యాదవ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'2" హైటు, MBA చేసి 15 లక్షల ప్యాకేజీలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి.
రైట్, మరికొన్ని ప్రొఫైల్స్ అయితే చూసాం. ఇక వధువరుల కోసం మీరు సంప్రదించాల్సిన వాట్సాప్ నెంబర్ 9866044439. అలాగే లైవ్ లో మీకు సంబంధానికి సంబంధించి ఎలాంటి సంప్రదింపులు కావాలన్నా, ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా లైవ్ లో శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లకు మీరు వెంటనే కాల్ చేసేయచ్చు. అలాగే అమ్మ, ఇప్పుడు ఆషాఢ మాసంలో కొత్త కోడల్ని కొత్త అల్లుని అత్తారింటి గడప దాటొద్దు అని చెప్తూ ఉంటారు. అది ఎందుకమ్మా, అసలు దానికి రీజన్ ఏంటి? రీజన్ ఉందమ్మా. ఎందుకంటే పూర్వకాలంలో అయితే చిన్న వయసులో అష్టవర్షాం కన్యాం అష్టవర్షాం అనేసి 8 సంవత్సరాలు పిల్లకి చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, చక్కగా వయసు వచ్చి వాళ్ళు ఉద్యోగాలు చేసి కాస్త 25 ఏళ్ళు అలా వచ్చిన ఆడపిల్లలకే అవుతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా సాంప్రదాయం ఎందుకు పాటిస్తున్నారంటే, పిల్లలకి ఎప్పుడైనా సరే వాళ్ళ వివాహం కాగానే ఆషాఢ మాసంలో భార్యాభర్తలు జీవితం అంటే దాంపత్య జీవనం గడిపితే ఏప్రిల్ మే మాసాల్లో డెలివరీ వస్తుంది కాబట్టి అప్పుడు పుట్టిన పిల్లలకి ఆరోగ్యరీత్యా తల్లికి కానీ బాలింతరాలకు కానీ లేకపోతే బిడ్డకు కానీ ఆరోగ్య సమస్యలు వస్తాయని ఈ ఆషాఢం పెట్టడం జరిగింది. అదే కాకుండా వ్యవసాయ పనులే చేసేవారు పూర్వం. అబ్బాయిలు కానీ పెళ్ళికూతురు ఇంటికి వస్తే ఆ అబ్బాయి పనులు మానేసి భార్యాభర్తలు ఆనందంగా ఉంటారని వాళ్ళిద్దరికీ అడ్డంకి కలగాలి. అందువల్ల ఆషాఢం కలవకూడదు, ఆషాఢం అత్తగారు అల్లుడు గడప దాటకూడదు. ఇలాంటి మనకి ఎందుకు ఏదైనా సరే తప్పు అంటేనే తప్ప మనం ఆగం కదా, అందుకని అలా పెట్టారు. ఇప్పుడంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. అందరూ కూడా సాఫ్ట్వేర్ జాబులు చేస్తున్నారు, వాళ్ళిద్దరూ కలిసి ఉంటున్నారు, అత్తగారు వాళ్ళే రావట్లేదు. ఆ విధంగా అయింది ఆఖరికి. రైట్ అమ్మా, ఇక మరికొన్ని ప్రొఫైల్స్ అయితే చూద్దాం. డెఫినెట్గా విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'4" హైటు, బీటెక్ ఎంఎస్, యుఎస్లో ఉంది పాప, 120Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'5" హైటు, ఎంఐ, గవర్నమెంట్ జాబ్ చేస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ అబ్బాయి 28 సంవత్సరాలు 5'10" హైటు, బీటెక్, 10 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 31 సంవత్సరం 5'10" హైటు, ఇతను 27 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా పద్మశాలి క్యాస్ట్ 26 సంవత్సరాల అమ్మాయి, ఈ అమ్మాయి 5'5" హైటు, బీటెక్ చేసి 12 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 25 సంవత్సరాలు, ఈ అమ్మాయి కూడా 5'4" హైటు, ఈ అమ్మాయి కూడా పీజీ చేసింది, ఎంబీఏ చేసింది, తగినటువంటి వరుడు కావాలి. ఈ అమ్మాయికి 8 లక్షల ప్యాకేజీలో ఉంది. రైట్, మరికొన్ని ప్రొఫైల్స్ అయితే చూసాం. ఇక వధూవరుల కోసం మీరు సంప్రదించాల్సిన వాట్సాప్ నెంబర్ 9866044439. అలాగే అమ్మ, మన మ్యారేజ్ బ్యూరోకి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో అని ఒక పేరు పెట్టడం వెనుక అసలు కారణం ఏంటమ్మా? అదే పేరు ఎందుకు పెట్టారు? అంటే సాధారణంగా మనం ఏదైనా సంస్థ స్టార్ట్ చేసేటప్పుడు మనం ఏం ఆలోచిస్తామంటే దేవుడి పేరు గురించి అనే ఆలోచిస్తాం. నేను యాజ్ ఏ సైడ్ ఓటిని ఆ స్వామి దయ వల్ల ఈ యొక్క సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 17 ఏళ్ల క్రితం పెట్టడం జరిగింది. అప్పుడు పెట్టినప్పుడు దేవుడి దగ్గరే కూర్చొని 2-3 పేర్లు రాసి స్వామికి దండం పెట్టుకొని అక్కడ వేయడం జరిగింది. సౌభాగ్య అనే పేరు వచ్చింది. సౌభాగ్య అనే పేరు వస్తులోకి సరే ఆ సౌభాగ్య అనేది మనం రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. తర్వాత కూడా లలితా సహస్రనామంలో కూడా సౌభాగ్యదాయిని అమ్మవారు. ఈ సౌభాగ్య అనేది 4 సార్లు 3 సార్లు వస్తూ ఉంటుంది నామాల్లో కూడా. అంతటి పవిత్రమైన చిరంజీవి సౌభాగ్యవతి అనే మనం ఆడపిల్ల పెళ్లి కూతుర్ని సంబోధిస్తాం. అది కూడా దీనికి అడాప్ట్ అయింది అని ఆలోచించి ఈ పేరు పెట్టుకోవడం జరిగింది. అమ్మవారి అనుగ్రహంతో నిరంతరంగా పెళ్ళిళ్ళు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. అందువల్ల సౌభాగ్య అనే పేరు కూడా సౌభాగ్యవంతంగా మమ్మల్ని అనుగ్రహిస్తుందని చెప్పొచ్చు. రైట్ అమ్మా, మరి సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో అయితే సక్సెస్ఫుల్గా 17 ఇయర్స్ కంప్లీట్ చేసుకుని 18th ఇయర్లోకి అడుగు పెట్టింది కదా. మరి ఇప్పుడు ఇన్ని ఇయర్స్ నుంచి తల్లిదండ్రుల దగ్గర నుంచి కానీ అమ్మాయిల అబ్బాయిల దగ్గర నుంచి కానీ అంత నమ్మకం పొందడానికి మీరు అసలు ఎలాంటి జాగ్రత్తలు పాటించారమ్మా? ఏం లేదమ్మా, అబద్ధం చెప్పలేదు అంతే. పెద్ద జాగ్రత్తలేం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అబద్ధం చెప్పకుండా ఉంటే పెళ్ళిళ్ళు చక్కగా ఉంటాయమ్మా. మనం చేసిన పెళ్ళిళ్ళలో మనకు తలకాయ నొప్పులు ఉండవు. వాళ్ళు ఏం అబద్ధాలు చెప్పుకున్నా నాకు అవసరం లేదు. నా సమక్షంలో వాళ్ళు ఏం చెప్పారో అవతల వాళ్ళకి ఇవతల వాళ్ళని ఇద్దరినీ కూర్చోబెట్టి ఒక మీటింగ్ అరేంజ్ చేసి మనం డైరెక్ట్గా ఏదైనా సరే ఇండైరెక్ట్ స్పీచెస్ ఉండవు. డైరెక్ట్గానే ఏమంటే మీరు బాబుకి ఇంత ప్యాకేజ్ అని చెప్పారు, అమ్మాయికి స్త్రీధనం ఇదని చెప్పారు, ఇది పరిస్థితి అని క్లారిటీగా మాట్లాడేసి వాళ్ళిద్దరిని వదిలేస్తే వాళ్ళిద్దరు ఎంక్వైరీ చేసుకుని ఓకే అనుకుంటే ముందుకు పెడతారు. లేకపోతే అక్కడే ఆగిపోవచ్చు. పుని స్టాప్ కానీ లేకపోతే ప్రొసీడ్ కానీ రెండింటిలోని కూడా మనం వైట్ పేపర్గా ఉంటే ఎప్పుడు కూడా భగవంతుడు కాస్తాడు మనల్ని. ఇదన్నమాట మీ సక్సెస్ సీక్రెట్ అయితే. ఇక మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దామమ్మా. డెఫినెట్గా నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'2" హైటు, బీటెక్, ఎంఐ 6 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి.
నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 30 సంవత్సరాలు 5 హైటు MBA 50,000 జీతంలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 29 సంవత్సరాలు 5-7 హైటు గవర్నమెంట్ జాబు 50,000 జీతంలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. రైట్ అమ్మా, ఇక మరికొన్ని ప్రొఫైల్స్ అయితే చూసాం. ఇక వధూవరుల కోసం మీరు సంప్రదించాల్సిన వాట్సాప్ నెంబర్ 98603439. రైట్ అమ్మా, ధన్యవాదాలు. ఇవాళ కార్యక్రమంలో పాల్గొని ఎన్నో విశేషాలను పంచుకున్నారు. వివరాలు అందించినందుకు ధన్యవాదాలమ్మా. ఓం శ్రీ మాత్రే నమః. ఇది ఏదైతే చండీ హోమం ఉందో దానిలో పాల్గొవాలంటే కామాఖ్యలో డెఫినెట్గా నాకు కాల్ చేయొచ్చు, మీరు మీ గోత్రనామాలు పంపించవచ్చు. తదుపరి ముఖ్యంగా ఏమిటంటే హిందువులైతే చాలు, సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోలో వివాహానికి వధువులు ఉన్నారు, వరులు ఉన్నారు. ఆ అబ్బాయి అయితే డిగ్రీ కంపల్సరీ చేసుకుని ఉండాలి. శ్రీమాత్రే నమః. రైట్ అమ్మా, థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం. చూస్తూనే ఉండండి స్వతంత్ర. మంగళ మాంగళ్యే